నెలరాజుని ఇలా రాణిని నెలా దూరమా చేరుమా నడి రాత్రిలో ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూలో చాలా సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను. మీకు కొంచెం టైం ఉంటే ఈ వీడియో అనేది ఇన్స్టాగ్రామ్లో మాత్రమే చూడండి, లేకపోతే టెలిగ్రామ్లో కూడా పెడతాను. ఓకే, మీకు డెఫినెట్లీ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది వీడియో అనేది. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది వీడియో, అంత టఫ్గా కూడా ఉండదు. మీకు ఎక్స్పోర్ట్ ప్రాబ్లం కూడా రాకుండా చెప్తాను మీకు. ఎందుకంటే నేను ఆల్రెడీ 3 days బ్యాకే చేశాను ఈ వీడియో. నాకు ఎక్స్పోర్ట్ ప్రాబ్లం అయితే చాలా వచ్చింది, కానీ దాని తర్వాత నేనైతే ఒక చిన్న ట్రిక్స్ అయితే చేశాను. కాబట్టి మీరు వీడియో చూడండి, మీకు నేను గ్యారంటీ ఇస్తాను మీకు ఎక్స్పోర్ట్ ప్రాబ్లం రాకుండా. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనకు ఈ ఎడిటింగ్ చేయడానికి మనకు అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి, కాబట్టి నేను అలర్ట్ మోషన్ యాప్లోనే చేశాను ఈ వీడియో అనేది. ఓకే, మీరు ఎండర్ కదా చూడండి, చాలా సింపుల్గా చేసుకుంటారు కాబట్టి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, ఇప్పుడైతే యాప్ అయితే ఓపెన్ చేసుకుంటా. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఫ్రెండ్స్ మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు 2 వీడియోస్ అయితే ఇచ్చాను. ఆ 2 వీడియోస్ అయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయితే చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే, ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎడిటింగ్ చేయడానికి అలర్ట్ మోషన్ 4.0 వర్షన్ అయితే ఉండాలి. నేను ఫస్ట్ చెప్పాలి కానీ మర్చిపోయాను. మీ దగ్గర లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేనైతే చెప్పినగా ట్రై చేస్తాను. ఓకే, కానీ మీరు ఎండర్ కదా చూడండి, మీ ఎక్స్పోర్ట్ ప్రాబ్లం రాకుండా అయితే చెప్తాను, అది మాత్రం గ్యారంటీ. కాబట్టి చూడండి, సరేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ప్రాజెక్ట్ సెక్షన్లో వస్తున్నాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు 3 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఒకటి ఫుల్ ప్రాజెక్ట్, ఇంకోటి అయితే పిఎన్జీ యానిమేషన్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది, ఇంకోటి లిరికల్ ప్రాజెక్ట్. ఇవి 3 అయితే ఇంపోర్ట్ చేసుకోండి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా, ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే పిఎన్జీ ప్రాజెక్ట్ ఉంది కదా. ఓకే, పిఎన్జీ ప్రాజెక్ట్ అయితే మీరైతే ఓపెన్ చేసుకోండి, ఫుల్ ప్రాజెక్ట్ కాకుండా పిఎన్జీ ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు మనకు పిఎన్జీ అయితే ఇలాగైతే ఉంటుంది, ఇది చాలా యానిమేట్ అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన మనకైతే ఒక పిఎన్జీ ఉంది ఇక్కడ రైట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్. దాన్ని ఒకసారి లాంగ్ ప్రెస్ చేసి మీరు మొత్తం దానికి ఇలాగైతే టిక్ మార్క్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి. ఓకే, పర్ఫెక్ట్, టిక్ మార్క్ అయితే చేసుకున్నాం. మినిమం 15 అయితే ఉన్నాయి కాబట్టి 15 అయితే టిక్ మార్క్ అయితే చేసుకున్నాం. ఓకేనా, చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఈ చిన్న ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, కాపీ 15 లేయర్స్. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే బ్యాక్ వద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫుల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా మీకు, ఈ ఫుల్ ప్రాజెక్ట్ అయితే మీరైతే ఒకసారి ఓపెన్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా ఫుల్ ప్రాజెక్ట్, అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాని ఆన్ చేసుకున్నాం. ఓకే, కెమెరాని ఆన్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే ప్లస్ ఐకాన్ ఉంది ఇక్కడ చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ 15 లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ 15 లేయర్. ఓకే, చేసుకుంటే ఇలాగైతే కనిపిస్తుంది మీకు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి మనకు టోటల్ పర్ఫెక్ట్గా ఏ ప్లేస్లో అయితే ఉంటుందో అది అన్ని అదే ప్లేస్లో అయితే సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు అన్ని అదే ప్లేస్లో అయితే సెట్ అవుతుంది. ఓకే, మీరైతే ఇలాగ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పిఎన్జీ అయితే పర్ఫెక్ట్ అయితే సెట్ చేసుకోండి. ఓకేనా, ఇలాగైతే మనకు పర్ఫెక్ట్గా అయితే అన్ని పిఎన్జీ అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. మీరు మాత్రం కొన్ని మాత్రమే రీప్లేస్ పెట్టుకోవాలి. అవి కొంచెం నేను ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో అది మాత్రమే చెప్తాను. ఇప్పుడు మీరు వేరే వాళ్ళ ఇంకోటి ఏంటంటే ఇందులో నాని సాయి పల్లవి ఫొటోస్ అనేది చాలా అంటే చాలా లో క్వాలిటీలో ఉంటుంది, వెరీ లో క్వాలిటీలో ఉంటుంది. మీరు దీనికే ఎక్స్పోర్ట్ చేసినా కూడా మీకు క్వాలిటీ అనేది రాదు. కాబట్టి చెప్తున్నాను, మీకు కావాలని అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, మాకు పిఎన్జీ అది సాయి పల్లవి నాని పిఎన్జీ ఇవ్వమని. అది కూడా హెచ్డీలో, అది ఒక్కొక్క ఎంబీ మనకు ఒక్కొక్క పిఎన్జీ మనకు 5 ఎంబీ ఉన్నాయి. కావాలని అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, వాళ్ళకే ఇస్తాను నేను, వాళ్ళకే ఫ్రీ సెట్ పిఎన్జీ మాత్రమే ఇస్తాను. ఓకే, ఇక్కడైతే చూడండి మనకు ఫొటోస్ అనేది ఇలాగైతే ఉంది. ఇందులో మీ యొక్క ఫొటోస్ ఎలా రీప్లేస్ చేసుకోవాలని చెప్తాను మీకు, అంటే కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను. ఇందులో మినిమం మనకు ఒక 6 పిఎన్జీస్ అయితే పెట్టుకోవాలి, 6-7 పిఎన్జీ అయితే పెట్టుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 2-3 అయితే చెప్తాను మీకు. ఇందులో మీకు షార్ట్ పిఎన్జీ ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ఫొటోస్ ఉన్నాయి కదా, అది కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్. మీరు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలని మీకు
తెలియకపోతే నేను ఆల్రెడీ ఈ వీడియో మీద నేనైతే ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మన సెకండ్ ఛానల్లో ఉంటుంది. అది కూడా హెచ్డీలో మీ యొక్క ఫోటోని హెచ్డీలో కూడా ఒక పిఎన్జీ ఫార్మాట్ అయితే చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు నాని సార్ ఫోటో ఉంది కదా, ఆ నాని సార్ ఫోటో దగ్గర మీరైతే వచ్చేసేయండి. అంటే ఆ ప్లేస్లో రాకండి, 58 మిల్లీ సెకండ్ ఉంది కదా, ఆ ప్లేస్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ అయితే పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన వాళ్ళ ఏదైనా కావచ్చు. నేను వేరే ఫోటోస్ పెట్టి చూపిస్తాను, మళ్ళీ మీకు చాలా మందికి డౌట్ వస్తుంది కదా, అందుకోసం. ఓకే, నేను ఏం చేస్తాను అంటే ఇక్కడైతే ప్రభాస్ సార్ ఫోటో ఉంది కదా, అది కూడా షార్ట్ ఫోటోనే ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫోటో మీరు యాడ్ చేసిన తర్వాత కూడా కనిపించదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళండి. ఇలాగైతే ఫోటోని పైన జరపండి. ఎంత జరుపుతారంటే ఇక్కడ మనకు ఒక 1400 అయితే జరుపుకోండి, సారీ 1600. ఓకే, ఇప్పుడు మనకి ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఫోటో అనేది ఇదైతే ఉంది మనకు. ఇక్కడ మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక 2 వీడియోస్ అనేది అన్పిక్ చేసుకోండి. ఓకే, దానికోసం మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకు కింద మనకు ఒక ఎఫెక్ట్ వీడియో అయితే ఉంటుంది, కింద స్క్రోల్ చేస్తే కింద చూడండి మనకు ఇక్కడ మీకు KM 2022 అని ఉంటుంది, దానైతే అన్పిక్ చేసుకోండి. ఓకే, దానికి నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే మళ్ళీ ఎక్స్పోర్ట్ ప్రాబ్లం రాకుండా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ సార్ ఫోటో అయితే సెట్ అయింది, కానీ ఆ ఫోటో మనకు రొటేట్ అయితే వచ్చింది కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి సైజ్ ఆప్షన్కి వెళ్ళి రొటేట్ చేసుకోండి, ఇలా కరెక్ట్గా చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఫోటో కరెక్ట్గా వచ్చింది. మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి XYలోకి వెళ్ళండి, ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టుకోండి. కానీ ఆ ఫోటో మనకు ఇంకా అయితే బ్యాక్ సైడ్లో పోవాలి కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఇలాగైతే మీరు బ్యాక్ సైడ్ అయితే జరుపుకోండి. ఓకే, ఎంత జరుపుతారంటే మినిమం 2000 వరకు అయితే జరుపుకోండి, సారీ 2000 అయితే జరుపుకోండి. 2000 జరిపి ఇలాగైతే సైజ్ అయితే పెంచుకున్నాం. ఓకే, ఇలాగైతే సైజ్ అయితే పెంచుకున్నాం. పెంచిన తర్వాత మళ్ళీ XYలోకి వెళ్ళి ఇలాగైతే ఫోటోని పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనకు ఏదైతే నాని సార్ ఫోటో ఉందో ఆ నాని సార్ ఫోటోని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ కి ఇందులో అయితే ఒక బాక్స్ బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆ ఫోటోని స్టార్టింగ్ నుంచి యాడ్ చేసుకోండి. ప్రభాస్ సార్ ఫోటో అంటే మీ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని స్టార్టింగ్ నుంచి యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు నాని సార్ ఫోటో చూసుకోండి ఒకసారి, మళ్ళీ మర్చిపోవద్దు. ఈ నాని సార్ ఫోటో ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు మీ ఫోటో యాడ్ చేసుకోవాలి, కంపల్సరీ అక్కడ వరకు మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి అంతవరకు ఈ ఫోటోని స్కోర్ చేస్తున్నాం. ఓకే, స్కోర్ చేసిన ఇప్పుడు మనకు నాని సార్ ఫోటోని డిలీట్ చేద్దాం. ఓకే, ఆ ఫోటోని డిలీట్ చేసిన. ఇప్పుడు మనకు ప్రభాస్ సార్ ఫోటో ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. చూసారు కదా, ఫోటో అనేది పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఈ ఫోటో కొంచెం నేను రిమూవ్ చేసేటప్పుడు కొంచెం వేరేలాగా రిమూవ్ చేశాను కాబట్టి ఎలాగైతే కనిపిస్తుంది. ఇప్పుడు మనం అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కి పేస్ట్ చేసుకోండి. ఇంతకుముందు నేను కాపీ చేసుకోమని చెప్పాను కదా బాక్స్ బ్లర్ అనేది. ఓకే, ఇలాగైతే వస్తుంది మనకు ఆటోమేటిక్గా మనకు బాక్స్ బ్లర్ అనేది ఈ సాయి పల్లవి ఫోటో ఏదైతే మనకు రివీల్ చేస్తుందో దాని తర్వాత మన ఫోటో అనేది బ్లర్ అయితే అవుతుంది, అయితే మనకు సినిమాటిక్ లుకింగ్ అయితే వస్తుంది. ఓకే, ఇలాగైతే మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు మీకు సాయి పల్లవి ఫోటో కూడా రీప్లేస్ పెట్టి చూపిస్తాను. కింద ప్లస్ సెకండ్ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తాను, వేరే ఫోటో. ఓకే, ఏదైనా కావచ్చు. ఓకే, నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ చూడండి రేష్మి, ఈ రేష్మి ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. ఈ రేష్మి ఫోటోని ఏం చేద్దామంటే మళ్ళీ XYలోకి వెళ్ళండి, జెడ్లోకి వెళ్ళి ఇలాగైతే జెడ్ని మీరు ఏం చేస్తారంటే 700 పెట్టుకోండి. మీకు అంత ఐడియా లేకపోతే సాయి పల్లవి ఫోటో జెడ్ వాల్యూ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ చూడండి మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్ వాల్యూ 661 ఉంది కాబట్టి ఆ టైమింగ్ చూసుకొని మీ ఫోటో కూడా 661 అయినా పెట్టుకోవచ్చు. ఇలా మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది, కొన్ని ట్రిక్స్ లాగా అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు ఈ ఫోటో అనేది యాడ్ అయితే అయిపోయింది కాబట్టి, కానీ ఆ ఫోటో మనకు చాలా సైజ్ తక్కువ ఉంది కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి సైజ్ అయితే ఇలా అయితే పెంచుకోండి. ఓకే, పెంచుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళి ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే పెట్టుకోండి. ఇప్పుడు మనకు ఏదైతే మనకు సాయి పల్లవి ఫోటో ఉందో ఆ సాయి పల్లవి ఫోటో స్టార్టింగ్ నుంచి ఉంది కాబట్టి స్టార్టింగ్ నుంచి యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు రేష్మి ఫోటో ఏదైతే యాడ్ చేసామో ఆ ఫోటోని. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు మనకు సాయి పల్లవి ఫోటోని డిలీట్ చేద్దాం, అవసరం లేదు మనకు. ఓకే, చూడండి ఇప్పుడు చూడండి ఫస్ట్ ఫోటో రీప్లేస్ అయితే అయింది, సెకండ్ ఫోటో కూడా రీప్లేస్ అయితే అయింది. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ అయితే వచ్చింది. దీనికి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉంటుందో మీరు చూసుకోండి, ఫోటో వాల్యూ చూసుకోండి, ఎఫెక్ట్ అనేది చూసుకోండి. ఓకేనా, ఇలాగైతే నేను ఏదైతే 2 ఫోటోస్ చెప్పానో మిగతా ఫోటోస్ కూడా మీరైతే ఆ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. ఇక్కడ నేను మీకు స్టార్టింగ్ లో 2 వీడియోస్ మీరు డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను కదా, ఆ 2 వీడియోస్ చెప్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ లో మీకు ఒకటి అన్పిక్ చేయమని చెప్పాను మీకు. ఓకే, అన్పిక్ ఏంటంటే మనకు ఇక్కడ మనకు కింద మీకు 3rd ఫోటో ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు 3rd ఫోటో ఏదైతే ఉంటుంది ఒక పార్టికల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది గోల్డెన్ లో, ఆ ఇమేజ్ మాత్రమే ఉంటుంది. మీకు వీడియో ఇచ్చాను కాబట్టి కలర్ అండ్ ఫిల్ లోకి వెళ్ళి మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఆ వీడియో అనేది ఇక్కడికి యాడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఆ వీడియో. ఓకే, ఇక్కడ చూడండి ఈ వీడియో అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు
ఈ వీడియో అయితే ఉంటుంది, దీని అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకుంటే యానిమేట్ అయితే వస్తుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇంకో ఇమేజ్ వీడియో అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు కరెక్ట్ గా 6 సెకండ్ 3 మిల్లీ సెకండ్ ఇంకో వీడియో అయితే ఉంటుంది. కింద చూడండి మనకు ఇక్కడ మనకు ఏదైతే 4వ ఇమేజ్ ఉందో 4వ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ లోకి ఇక్కడ నుంచి మీకు ఇంకో వీడియో కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు ఈ వీడియో అయితే ఉంటుంది. ఈ వీడియో కూడా సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఈ వీడియో కూడా యానిమేట్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి మనకు యానిమేట్ అయితే అవుతుంది. కనిపించేది మాత్రం సినిమాటిక్ లుకింగ్ అయితే ఉంటుంది. ఆ మూవీ చూసారా మీరు సాంగ్ అయితే మీకైతే ఒక ఐడియా అనేది ఉండొచ్చు. ఓకే, ఇలా అయితే మీరైతే చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా చాలా సింపుల్ గా అండ్ ఈజీగా. ఇందులో మీరు ఓన్లీ 2 మాత్రమే వీడియోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. మీరు ఫోటోస్ యాడ్ చేసేటప్పుడు మీకు కొన్ని డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. ఆ డిస్టర్బెన్స్ ఏంటంటే ఇక్కడ మీకు కొన్ని సేప్ అయితే యాడ్ చేశాను. మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ చూడండి మనకు. ఇప్పుడు సపోజ్ గా మీరు మధ్యలో ఏదైనా ఫోటోస్ రీప్లేస్ పెట్టేటప్పుడు మీకు ఈ ఫోటో సెలెక్ట్ చేయగానే మనకు ఒకటి బ్లాక్ కలర్ అయితే వస్తుంది. ఎందుకంటే ఒకటి సేప్ అయితే యాడ్ చేశాను కాబట్టి అలాగైతే కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు మీకు పైన సేప్ అయితే ఉంటుంది కాబట్టి దాన్ని అన్టిక్ చేసుకోండి. టిక్ చేసుకుంటే మీరు ఫోటోస్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. నచ్చిన ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా చేసుకోండి. దాని తర్వాత ఫోటో యాడ్ చేసిన తర్వాత ఈ టిక్ అనేది తీసేయండి. అయితే మీకు బాగా కనిపిస్తుంది. ఓకేనా? మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇలాగైతే మీకు కొన్ని ఫోటోస్ పిఎన్జీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ ఫోటోస్ పిఎన్జీ మాత్రం రీప్లేస్ అయితే పెట్టుకోండి. లాస్ట్ లో మనకు అయితే ఒక మూన్ ఉంటుంది కదా, ఆ మూన్ బ్యాక్గ్రౌండ్ దగ్గర 2 ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఎవరైనా కావచ్చు. ఒకటి గర్ల్స్ ఫోటో, ఇంకో బాయ్స్ ఫోటో అయితే 2 ఫోటోస్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మనకు మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. టోటల్ అయితే పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. ఇలాగైతే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకైతే ఒక లిరికల్ వీడియో అయితే యాడ్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్ తీసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లిరికల్ ప్రీసెట్ కూడా ఇచ్చాను కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఈ లిరికల్ ప్రీసెట్ అయితే ఉంటుంది కాబట్టి దానికి మీరు ఇలాగైతే దానికి ఇలాగైతే టిక్ చేసుకోండి. ఓకేనా? సాంగ్ కూడా ఇందులోనే ఉంటుంది కాబట్టి సాంగ్ కూడా టిక్ చేసుకొని కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చిన్న ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ ఏదైతే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏదైతే ఈ కెమెరా ఉందో దాన్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మనకు ఇలాగైతే వస్తుంది. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ అయితే వస్తుంది. మీరు ఏం చేయకండి. టోటల్ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సాంగ్ యాడ్ అయిపోతుంది. టోటల్ అయితే పర్ఫెక్ట్ అయితే యాడ్ అయితే అవుతుంది. మీరు మాత్రం ఓన్లీ టిక్ మార్క్ మాత్రమే చేసుకుంటే మీ ఎడిటింగ్ తొందరగా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఫోటోస్ రీప్లేస్ అయ్యేటప్పుడు మీకు చెప్పాను, మీకు కొన్ని డిస్టర్బెన్స్ అయితే వస్తుంది కాబట్టి ఆ డిస్టర్బెన్స్ లో మీరు ఏదైతే ఇక్కడ మనకు ఒక కన్ను ఉందో మీకు ఐస్ కనిపిస్తుందో దాన్ని అన్టిక్ చేసేయండి. ఇలాగే టోటల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ప్రాబ్లం కూడా వస్తుందని అనుకుంటున్నాను నేను. ఏంటంటే మీకు ఎక్స్పోర్ట్ ప్రాబ్లం వస్తే ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫ్రేమ్ రేట్ అయితే 60 పెట్టాను, 30 పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి. అప్పుడు కూడా ఎక్స్పోర్ట్ కాకపోతే చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఏదైతే యాప్ ఉన్నాయో అవైతే టోటల్ రిమూవ్ చేసుకోండి. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు వీడియో సెట్టింగ్ ఉంటుంది కదా, 1080p పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత ఎక్స్పోర్ట్ కాకపోతే కింద క్వాలిటీ లో చేయండి. కంపల్సరీ ఎక్స్పోర్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి మళ్ళీ కలుద్దాం. మీకైతే ఒక